పోలీస్ వ్యవస్థ ఈరోజు అధికార పార్టీ నేతల కనుసనల్లో కొనసాగుతూ ఉంది. వారికి చట్టాల మీద కానీ రాజ్యాంగం మీద కానీ నమ్మకం లేని పరిస్థితి. అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది అమలు చేసే వ్యవస్థగా పోలీస్ వ్యవస్థ మారింది. దీని ప్రభావంతోనే ఇటీవల కాలంలో చాలామంది లాకప్ డెత్లు కావటం, లేక సూసైడ్ చేసుకోవటం, ఇలాంటి సమస్యలు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. ప్రజల్లో ఆ పోలీస్ వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకం కోల్పోతూ ఉన్నారు. ఒక ఎఫ్ఐఆర్ తయారు కావాలంటే స్థానిక ఎమ్మెల్యే యొక్క అనుమతి లేకుండా ఒక ఎఫ్ఐఆర్ కూడా తయారు కాని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంటే ఎంతో ఘనమైన చరిత్ర ఉండేది. ఇక్కడున్న నక్సలైట్ ఉద్యమాన్ని అణచడంలో కానీ, శాంతి భద్రతల్ని పునరుద్ధరించడంలో కానీ, అటు జయాంధ్ర ఉద్యమం ఇట్లాంటి అనేక ఉద్యమాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించి ప్రజలకి లా అండ్ ఆర్డర్ని కాపాడిన వ్యవస్థ మన పోలీస్ వ్యవస్థ. కానీ ఈరోజు దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా పంచాయతీలు జరిగితే, చిన్న చిన్న గొడవలు జరిగితే, లేక ఇంటి తగాదులు, ఆస్తి తగాదులు ఇట్లాంటివి జరిగితే ఆయా ప్రాంతాల్లో ఉన్న రౌడీల్ని ఆశ్రయించి వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా పనులు చేయించుకునేవారు. కానీ ఈరోజు ఆ రౌడీలు చేసే పాత్ర ఈరోజు పోలీసుల చేత, అధికార పార్టీ నేతల చేత చేయిస్తున్న పరిస్థితి ఉంది. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసినా, అది ఉదయం కానీ సాయంత్రం కానీ, స్టేషన్ ముందు అతి పేదలు, పేదలే వందల మంది కనపడుతూ ఉంటారు. చిన్న చిన్న తగాదులు, తాగి తగాదు పెట్టుకోవడం, పక్కింటి వాళ్ళు ఘర్షణ ఉండటం, ఇట్లాంటి తగాదులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. వీళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అవినీతి వ్యవస్థలో రెవెన్యూ తర్వాత రెండవ స్థానం పోలీస్ వ్యవస్థకి కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి మార్పులు వస్తే ఈ పోలీస్ వ్యవస్థని మరింత పటిష్టపరచడానికి అవకాశం ఉందో తెలియజేయగలరు. అసాధ్యమైన విషయాల గురించి మీరు వర్రీ అవుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచమంతా ఇలానే ఉంది. బహుశా ప్రపంచమంతా ఇలానే ఉంటుందేమో. కారణం వాళ్ళ చేతిలో ఉన్న అధికారం. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయడం అనేది ప్రపంచమంతా మన కళ్ళకు ముందు కనిపిస్తూనే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక వస్తే ఇక్కడ రెండు రకాలమైన పోలీసుల దురాఘాతాలు జరుగుతున్నాయి. ఒకటి, రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో, రాజకీయ నాయకుల అండదండలతోటి వాళ్ళని సంతృప్తిపరిచేదానికి పోలీసులు ప్రవర్తించడం. దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి? 4 రూపాయలు డబ్బులు వస్తాయి, కావాల్సిన పోస్టింగ్లు వస్తాయి. వాళ్ళు ఇంకా చేసే పొరపాట్లకి ఒక షీల్డ్, రక్షణ రాజకీయంగా సాధ్యమవుతుంది, దొరుకుతుంది. ఇది ఒక పార్శ్వం. రెండవ పార్శ్వం ఏంటంటే, రాజకీయ నాయకుల ప్రోద్బలం ఒక్కర్లా, వాళ్ళకు వాళ్ళే చేస్తారు. వాళ్ళకు వాళ్ళే పంచాయతీలు చేస్తారు, వాళ్ళకు వాళ్ళే కక్షలు తీర్చుకుంటారు. మీరు చెప్పినట్టు రౌడీజం చేస్తారు, లేదా మీరు చెప్పినట్టు పంచాయతీలు చేసి డబ్బులు పుచ్చుకుంటారు. ఇదంతా రాజకీయ నాయకుల ప్రోద్బలం కాదు, వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు. అంటే వాళ్ళ కామన్ మ్యాన్, పౌరుడు 2 రకాల పోలీసు దౌర్జన్యాలకు గురవుతున్నాడు. ఒకటి రాజకీయ ప్రేరేపితం, 2 పోలీసులు స్వయంగా చేసే దౌర్జన్యం. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను ఈ మధ్య కాలంలో పోలీసుల హడావిడి బాగా పెరిగిన మాట వాస్తవం. మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడాను చాలా అభియోగాలు, చాలా బాధాకరమైన విషయాలు, సంఘటనలు జరిగినాయి. శిరోమండనాలు అవన్నీ కూడా జరిగినాయి. అందుకనే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం, లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన రాజకీయ పార్టీ కాబట్టి అందులో వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి తగ్గల. అక్కడ అప్పుడు ఎలా జరిగినాయో ఇప్పుడు అలా జరుగుతుంది. ఒకటే చిన్న ఉదాహరణ, కాదంబరి జత్వాని. చంద్రబాబు నాయుడు గారు తిట్టకుండా తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. మిస్యూజ్ చేశారు, ఆ అమ్మాయికి అన్యాయం చేశారు, ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు అని. ఇప్పుడు
అదే అమ్మాయి చెడ్డదైపోయింది. ఎందుకయింది? జిందాల్ కోసం అయింది. జిందాల్ గారిని సంతృప్తిపరచడానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయి మీద లేనిపోయిన కేసులు పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జిందాల్ కోసం అవన్నీ నిజమే అని దానికి ఒక ముద్ర వేసేస్తున్నారు. అంటే ఒక మహిళని ఇన్వాల్వ్ చేయడానికి తగాదా జిందాల్కి ఆ అమ్మాయికి, కానీ జిందాల్ని రక్షిస్తానికి ఆ అమ్మాయి మీద ఇక్కడ లేనిపోయిన అభియోగాలు పెట్టి కుక్కల విద్యాసాగర్ అనే ఒక పారిశ్రామికవేత్త చేత ఫిర్యాదులు ఇప్పించి ఆ అమ్మాయిని ఇక్కడికి ఎత్తుకొని వచ్చారు. 4-5 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఇంత పెద్ద దుమారం మనం సాధారణంగా క్రిమినల్ కేసులు చూస్తూ ఉంటాం, కానీ ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించింది జరగడం ఇదే. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలోనే జరిగింది కదా. ఆదానీని రక్షిస్తానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ట్రంప్ గారు ఏం చెప్తే దానికి తల ఒగ్గి ఆయన మీద కేసులు తీసేపించుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇవాళ రాష్ట్రాలు, దేశాలు ఆదానీ కోసమో జిందాల్ కోసమో పనిచేస్తున్న దుర్మార్గమైన బాధాకరమైన పరిస్థితి వచ్చింది. ఈ ఒక్కటి ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. దీనికి మించి ఘోరాతిఘోరమైంది సాయి కృష్ణ కేసు. సాయి కృష్ణని ఎత్తుకొచ్చి చంపి బూడి చేసిన తర్వాత ఆ కేసుని మాఫీ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తుంటే, పోలీసులకు సహాయంగా ప్రభుత్వాలు పనిచేయటం. ఈ ప్రభుత్వాలు ప్రజలను రక్షించాలి. ఆయేషా మీరా కేసులో ఎలాగైతే చేశారో అదేవిధంగా సాయి కృష్ణ కేసును కూడా మాపప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నిన్నగాక మొన్ననే హోంమంత్రి అనిత గారు డీజీపీ గుప్తా గారికి చెప్తున్నది, టెక్ డ్రివెన్ సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ కావాలి అని. టెక్ డ్రివెన్ అంటే టెక్నాలజీ డ్రివెన్గా పరికరాలను కొనుక్కొచ్చి కోర్టు తగలబెట్టి ప్రజాధనాన్ని తీసుకొచ్చి ఆడ మూలన పడేస్తారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ పనిచేయలేదు అంటే ఈరోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వాల. ఎందుకు సీసీటీవీ పనిచేయటం లేదు, ఆ సీసీటీవీ పనిచేయబడడానికి కారణం ఏంటి అని ఎక్స్ప్లెనేషన్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడగలేని చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నది. ఇలాగా అక్కడే ఇంకొక వ్యక్తి రాంప్రసాద్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అదే పోలీస్ స్టేషన్లో. తెనాలి 3 కుర్రాడని హ్యాబిచువల్ అఫెండర్స్ అని ఒక ముద్ర వేసి నడి రోడ్డు మీద ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కొడితే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి హోంమంత్రి గారు సపోర్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళు తప్పు చేశారా లేదా అని చెప్పే అధికారం ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా లేదు. తప్పు చేశారని కోర్టు నమ్మాలి, శిక్ష కోర్టు వేయాలి. పోలీసులు వేయడానికి లేదు, రౌడీలు వేయటానికి లేదు. ఇవన్నీ ఇలా జరుగుతుండగా 4 రోజుల కిందట 5 రోజులు 16వ తారీఖు గుంటూరు సిటీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఒక మహిళని హిజ్రాల సహాయంతో వివస్త్రం చేసి చాలా గందరగోళం చేస్తే ఆ కేసు రిజిస్టర్ అవడానికి 1 రోజున్నర 2 రోజులు పట్టింది. ఇలాగా పోలీసులు లా అండ్ ఆర్డర్ని రక్షించవలసిన వాళ్ళే లా అండ్ ఆర్డర్ని డిస్ట్రాయ్ చేస్తుంటే, బ్రేక్ చేస్తుంటే ప్రభుత్వాలు మనల్ని రక్షించాల్సింది పోయి వాళ్ళని రక్షించే పరిస్థితులకు పడ్డారు. ఇవాళ వాళ్ళని రక్షిస్తానికి ప్రభుత్వాలు ఉంటే మనం ఎందుకు వీళ్ళందరికీ ఓట్లు వేయాలి? ఇది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకొని ప్రజా రక్షణ గురించి ఆలోచించాలి, దానివైపు దృష్టి సారించాలి. ప్రజా భక్షణ వైపు కానే కాదు.